అందరికీ నమస్కారం. దీపావళికి ముందు వృషభ రాశి వారి జీవితంలో అతి పెద్ద విషయం జరగబోతోంది. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియోని చూడండి. ముఖ్యంగా వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే ఈ కీలకమైన సంఘటన ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితం మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క విషయం మీ జీవితాన్ని సెటిల్ చేస్తుంది లేదా పూర్తిగా కొలాప్స్ చేస్తుంది. కాబట్టి దీపావళికి ముందు వృషభ రాశి వారి జీవితంలో ఈ యొక్క సంఘటన ఏంటి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక దీపావళికి ముందు వృషభ రాశి వారికి వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు, ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కుటుంబ పరంగా మంచి సమయంగా ఉన్నప్పటికీ కొన్ని రకాలైనటువంటి విపత్కర పరిస్థితుల్లో మీ యొక్క జీవితం తారుమారవుతుంది. మరీ ముఖ్యంగా వృత్తి ఉద్యోగం విషయానికి వస్తే ఖచ్చితంగా క్రమశిక్షణ, పెండింగ్ పనుల మీద దృష్టి పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలోకి రాకపోయేటటువంటి కొన్ని పరిస్థితుల నుంచి మీరు తప్పించుకుంటారు. అలాగే బకాయిలను క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా సహోద్యోగులతో విభేదాలకు దూరంగా ఉండండి. డాక్యుమెంటేషన్, ఫాలోఅప్లకు మీరు ఎంత వీలైతే అంత త్వరగా ముగించే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా సానుకూల మార్పుని మీ జీవితంలోకి తీసుకురావడానికి బుధుడితో ఖచ్చితంగా మీ యొక్క అనుబంధాన్ని పెంచుకోవాలి. అంటే బుధగ్రహానికి మీరు తగిన ప్రతిఫలాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మీ ప్రయత్నాల్ని స్థిరంగా నిజాయితీతో కొనసాగించండి. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే దీపావళికి ముందు వృషభ రాశి వారికి అంతా బాగానే ఉంది. అదనపు ఆదాయం కూడా సూచించబడుతుంది. పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. అంతేకాకుండా వాహనం, ఆస్తి కొనాలని ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా ఆ విషయంలో కూడా సక్సెస్ అవుతారు. అయితే సరైన పరిశీలన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. దీంతో పాటుగా ప్రస్తుతానికి అంటే అక్టోబర్ 18 లోపు అంటే దీపావళి పండుగలోపు 3వ ఇంట్లో గురువు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మీకు నైపుణ్యాల అభివృద్ధికి, కొన్ని రకాల కొనుగోళ్లకు సపోర్ట్ చేస్తుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే దీపావళికి ముందు వృషభ రాశి వారికి చాలా మంచి సమయం. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామితో మీకున్న బంధాలు మరింత బలపడతాయి. పాత సమస్యలన్నీ ముగిసిపోతాయి. బంధువులు, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. పిల్లలు వారి యొక్క రంగంలో రాణించడం అనేది మీకు ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా మీ ప్రియమైన వారికి మీ యొక్క భావాలు వ్యక్తం చేయాలనుకుంటే ఖచ్చితంగా కాస్త సమయాన్ని వెచ్చించండి. ఎందుకంటే వెంటనే చేయడం వల్ల మీకు కొన్ని నెగటివ్ ఎనర్జీ అనేది కలగబోతోంది. కాబట్టి ఇలా చేయడం వల్ల ఇంట్లో కూడా కొన్ని అనవసరమైన సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. స్వతహాగా వృషభ రాశి వారిలో మొండితనం, స్థిరత్వం, ఆచరణాత్మకత, సంకల్పం, ఇంద్రియ సంబంధమైన తనం, సౌకర్యాల పట్ల ప్రేమ ఇలాంటి లక్షణాలు ఎదురుగా ఉంటాయి. వీరు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే చాలా ఓపికగా ఉంటారు. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా చాలా సహనంతో ఉండి ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వృషభ రాశి వారు స్థిరమైన సంకల్పాన్ని కలిగి ఉంటారు. ఇది వీరికి ఒక బలమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. అయితే ఇది కొన్నిసార్లు వారిని మొండితనంతో గాని లేదంటే ఎదుటివారికి ఏ పనిలోనూ లొంగని వారిగా కూడా మార్చుతుంది. ఈ విషయంలో ఈ రాశివారు ఆచరణాత్మకమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఏదైనా ఒక పనిని పూర్తి చేయడానికి పూర్తి దృఢ సంకల్పంతో ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యొక్క పని పూర్తయిపోవాలి అనేటటువంటి ఆలోచన విధానంతో ఉంటారు. ఇక వృషభ రాశి వారు ఇంద్రియ సంబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అందమైన, నాణ్యమైన వస్తువులను కొనడానికే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సవాళ్లను ఎదుర్కోవడంలో వారికి స్థితిస్థాపకత ఉంటుంది. అలాగే సహనంతో ఉంటారు. ఇక వీరు ముఖ్యంగా చెప్పాలి అంటే వాస్తవిక స్వభావాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అంటే ఒక డ్రామాటిక్ లైఫ్లో ఉండరు. పూర్తిగా ప్రాక్టికల్గా మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి దృఢ సంకల్పంతో ఉండడం వల్ల వృషభ రాశి వారిలో కొంత మానసిక పరివర్తన అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే మన దీపావళి లోపుగా వీరి జీవితంలో జరగబోయే ఈ యొక్క సంఘటనే చాలా కీలకంగా మారుతుంది.
అయితే ఈ యొక్క సంఘటన వీరికి ఆరోగ్యపరంగా అయినా లేదా వ్యాపార పరంగా అయినా వృత్తి ఉద్యోగం ఇలా ఏదైనా సరే జరగవచ్చు. ఎందుకంటే వీరి జీవితంలో జరగబోయే ఈ సంఘటన వీరి జీవితాన్ని సెటిల్ చేస్తుంది, లేదంటే ఖచ్చితంగా వీరి యొక్క నిర్ణయం వల్ల జీవితాన్ని తారుమారు చేసుకుంటారు. కాబట్టి తీసుకునే నిర్ణయం, ఆలోచించే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా ప్రభావితం చేయకుండా ఉండాలి. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించిన విషయాలను, కొన్ని రహస్యాలను ఎవరికీ చెప్పకుండా ఉండడమే మంచిది. అలాగే మీ యొక్క నిర్ణయాలని పూర్తిగా మీ మీద మాత్రమే ఆధారపడే విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే దీపావళి లోపుగా వీరికి సగటు కంటే మెరుగ్గా ఉంటుంది. తల, కడుపుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పడతాయి. ఆహారపు అలవాట్ల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అపరిశుభ్రమైన అకాల భోజనానికి దూరంగా ఉండండి. ఖచ్చితంగా దీపావళిలోపు మీకున్న సమస్యలన్నీ మెరుగుపడతాయి. ఇక జీవితంలో ఇప్పటి వరకు జాగ్రత్తగా ఉన్న పరిస్థితులే ఉన్నాయి కాబట్టి ఇక మీదట కూడా జాగ్రత్తగా వాహనాలు నడపండి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారులకు ఈ దీపావళిలోపు మంచి ఆదాయం వృద్ధిని చూస్తారు. భాగస్వామ్య వ్యాపారానికి, స్పెక్యులేషన్కి ఇది మంచి సమయం. ఒప్పందాలను స్పష్టంగా ఉంచుకోండి. ఫైనాన్స్ వ్యాపారాలు స్టార్ట్ చేయొచ్చు. ఇక ఈ జీవితంలో మార్పులు ముందుకు వెళ్తున్నప్పుడు రిస్కులు తీసుకోకుండా ఉండడానికే ఇష్టపడండి. చిన్న చిన్న పెట్టుబడులు పెట్టినా పర్వాలేదు. ఇక విద్యార్థుల పరంగా చూసుకున్నట్లయితే కూడా ఇది చాలా మంచి సమయం. కానీ వీరు మానసికంగా బలంగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని ఈ సమయంలో కొన్ని పరిస్థితులు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాయి. అదేవిధంగా మీరు కోరుకున్న ఫలితాలను పొందడానికి కష్టపడి పనిచేయండి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారికి ఈ అక్టోబర్ 18 అంటే దీపావళి లోపు చాలా మంచి శుభవార్త వింటారు. ఒక రకంగా చెప్పాలంటే మీకు జీవితంలో ఉన్నత స్థాయి చదువులు చదువుకోవాలి అన్నా లేదా విదేశాలలో సెటిల్ అవ్వాలి అనే ఆలోచన ఉన్నా మీకు అనుకూలమైన శుభవార్తను వినబోతున్నారు. కాబట్టి సరైన నిర్ణయం తీసుకోండి. ఇక జీవితంలో మరింతగా ఎదగడానికి వృషభ రాశి వారు ఆదివారాల్లో సూర్యునికి నీటిని సమర్పించండి. ఈ కారణం చేత పనిలో స్థిరత్వం పొందుతుంది. దీంతో పాటుగా శుక్రవారం శ్రీ లక్ష్మీదేవి పూజను చేయడం వల్ల మీ యొక్క మానవ సంబంధాలు సరళంగా, నిజాయితీగా మారతాయి. మంగళవారాల్లో హనుమాన్ చాలీసా చేస్తే భాగస్వామ్య వ్యాపారాల్లో ఇంకా వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మీరు మీ యొక్క మాటను నిలబెట్టుకున్న వారవుతారు. శనివారాల్లో అవసరమైన వారికి సాయం చేయండి. మీ స్నేహబంధాన్ని క్రమశిక్షణతో ఉంచుకోండి. ఇక గురువులను గౌరవించడం వల్ల మీ యొక్క జీవితం అనేది క్రమశిక్షణతో ముందుకు వెళుతుంది. దీంతో పాటుగా మీ యొక్క జీవితం కూడా ముందుకు మంచిగా సాగిపోతుంది. ఈ కారణం చేత మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వృషభ రాశి వారి జీవితంలో దీపావళి అనేది ఎంతో చాలా అద్భుతంగా మారబోయే సమయం కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి జీవితంలో ముందుకి వెళ్ళాలి అంటే వృషభ రాశి వారు తెలివితేటలతో తీసుకోవాల్సిన నిర్ణయం మీద కట్టుబడి ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ధన్యవాదాలు.